అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఈరోజు ఏమైందో ఏమో మేము పొద్దున్నే వీడియో చేద్దామని కూర్చున్నాం. మంచిగా వీడియో చేసినాం. మీరు లెంత్ కావాలంటున్నారని లెంత్ కూడా పెద్ద పెట్టి చేసినాం. అది డౌన్లోడ్ చేస్తా అంటే యాప్కి ఏం పుట్టిందో ఏమో మొత్తం పోయింది. మేము ఒకటి వరకు అప్లోడ్ చేయాలి మీకోసం అనుకున్నాం, కానీ ఆ యాప్ అట్లా సతాయించింది. వీడియో చేసిందంతా పోయింది దోస్తులు. సారీ మీ అందరికీ. మీరందరూ మన వీడియో ఇంకా వస్తలేదని ఎదురు చూస్తూ ఉంటారని మీకు ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చినాం. సో మళ్ళీ మీకోసం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నామండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయురి, షేర్ చేయురి, అట్లనే కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ప్లీజ్. అయితే ఒక ముఖ్యమైన విషయముల్లా మన సబ్స్క్రైబర్స్ కూడా మాకు కింద కామెంట్ చేశారు. ఏమని అని అంటే సేమ్ మన ఛానల్ లాగానే ఇంకా వేరే ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దాంట్లో కూడా మన కంటెంట్ని కాపీ చేసి పెడుతున్నారు, జరా చూసుకోర్రి. అట్లాంటి వాళ్ళకు రిపోర్ట్ కొట్టుర్రి. మన విలేజ్ ముచ్చట్లు ఇంకా స్వీటూరు భాష సేమ్ మన టైటిల్ పెట్టి వాళ్ళ సొంతంగా కొంచెం చేస్తుర్రు, మనది కాపీ చేస్తుర్రు. మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఓకే, వాళ్ళు ఇంటనేమో వినని, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ వేయాలని అనుకుంటున్నాం. సో ఇక దోస్తులు హ్యాపీ సండే అందరికి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బో ఈ సూత్తే పక్కనే ఉంది కానీ గోంత బరువు లేదు దొరు. అవునవును అబ్బా, నువ్వు ఒక్కటే ప్లాన్లా సక్సెస్ చేసినవురా. నీకు 2 లక్షలు కాదు, నీకు 10 లక్షలు ఇచ్చినా కూడా తక్కువే. థ్యాంక్స్ రా. ఏ దొరా, మనల్లా మనకు థ్యాంక్స్ ఎందుకు గాని ఈ ప్రదేశం ఇక ఎవ్వనికి కూడా తెలియదు, ఆఖరికి పోలీసులకు కూడా తెలియదు. అంత దూరం తీసుకొచ్చినాం. ఇక దీది మెలకువలకు వచ్చినాక నువ్వేం మాట్లాడతావో అదేమింటదో ఏమన్నా చేసుకొని ఇక నాకైతే నా పైసలు ఇయ్యి. నీకు నీ పైసలు ఇస్తారా? దీనికి కావాలా? నువ్వే ఉండాలి. రోజు నీకు కడుపు నిండా తిండి పెడతా, తాగిపిస్తా, పైసలు ఇస్తా. ఇది నాకు లొంగిపోతుందా, నన్ను పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే ఏం చేస్తుంది అనేది ఇది మెలకువలకు వచ్చినాక దీన్ని అడుగుదాం. లేదు కాదు అని అంటే దీని భర్తను చంపి పారేసినాక ఇది నాతోటి ఉండకపోతే ఏడికి పోతుందిరా. సరే దోరా, వేరే రూమ్లకు తీసుకపోదాం దా. ఇది ఇక్కడ నుండి బయట పడలేదు కదరా, గింజుకొని సచ్చినా కూడా బయటకు పోరాదు, నేను వడనియ్య కూడా. ఎటు చూసినావు కదా ఎన్ని మలుపులు ఉన్నాయో, ఎటు పోరాదు దా. దీనికి ఎప్పుడు మేలుకు వస్తుందో తెలియదు దొరా, కానీ ఒకటి చెప్పుతున్నా ఇను. ఎందుకనంటే నీ మీద కొంచెం వాళ్ళకు అనుమానం ఉంది కాబట్టి రేపు ఇది కనబడతలేదని నీ ఇంటికి వచ్చినా వస్తారు. అవునరా, అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపోయి ఉండు. వాళ్ళు వచ్చినాక వాళ్ళతోని మాట్లాడినాకనే నువ్వు మళ్ళీ ఇక్కడికి రా, సరేనా? ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి నువ్వు కూడా లేకపోయినావు అనుకో, ఖచ్చితంగా నువ్వే కిడ్నాప్ చేసినవని నీ మీద కంప్లైంట్ వేస్తారు వాళ్ళు. అట్లా పరిస్థితి మనం తెచ్చుకోవద్దు, అనుమానం రాకుండానే మెదలాలే. సరే సరే, నేను పోతా గాని నువ్వైతే జాగ్రత్తగా యుర్రా. దీనికి తెలివి బాగున్నది, ఏ క్షణం ఎట్లా తప్పించుకునేది తెలియదు. నేను చూస్తా పోదురా. నీకు నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉందనే కదరా నీకు అప్ప చెప్పి పోతున్నా. సరే మరి నేను పోయేస్తా. ఓకే ఓకే, రేపు ఖచ్చితంగా రాదురా. వస్తారా. అగో లత ఎటు పోయింది? నేను బాత్రూమ్ గిట్లా పోయిందని నేను మంచం ఇంట్లో వేసిన. ఎటు పోయింది? ఎటు పోయినా నాకు చెప్పే పోయేది కదా, ఇప్పుడు ఎటు పోయింది అసలు? ఊడ్చి చల్లి ఏదైనా పని చేసుకొని అన్న పోయేది, నాకు చెప్పకుండా ఎటు పోయింది అసలు? నర్సక్కోళ్ళ ఇంటికి గిట్లా పోయిందా ఏంది? అయినా నర్సక్కతోటి ఏం పని ఉందని పోతుంది ఏమో. మరి దానికి ఏం గుర్తుకొచ్చినా నర్సక్క దగ్గరికే ఉరుకుతుంది. మరి ఆమె దగ్గరికి ఇట్లా పోయిందా? పొయ్యన్న చూసత్తా. పిచ్చిది ఏడపోయినట్టు రాత్రి నా పక్కలనే వండే, తెల్లారి చూసే వరకేమో కనబడతలేదు. ఏడవైంది ఏం కథ? ఓ నర్సక్క, ఉన్నవా ఇంట్లో? నర్సక్క, ఏం లేదు నర్సక్క, మా లత గిట్లిటి ముఖే వచ్చిందా?
ఏమో నర్సక్క రాత్రి మంచనే ఇద్దరం బయట మంచం వేసుకొని వన్నాం. ఇక తెల్లారి నేను లేచినాక బట్టలు తీసి మంచం ఇంట్లో వేసిన బాత్రూమ్ గిట్ల వేయిందా ఏందని నేను అనుకున్నా. కానీ చూసే వరకు ఏడ చూసినా ఇంటి చుట్టూ తిరిగి చూసినా ఏడ కనబడతలేదు. మరి నీ దగ్గరికి వస్తుంది కదా అప్పుడప్పుడు, మరి నీ దగ్గరకు వచ్చిందా అని నేను ఇటు మొక్కయ్య వచ్చినా. ఏదిరా నా దగ్గర కూడా రాలేదు కదా. అయ్యో మరి ఏడపోయినట్టు. మరి పొలం కాడ ఏమైనా పని ఉందా? పొలం దిక్కు పోతుందా నీకు చెప్పండి. పోదు నర్సక్క, నాకు ఎటువైనా చెప్పే పోతుంది ఆగమైతే మళ్ళా టెన్షన్ పడతానని. అరే రామా లేచినప్పుడు సుంది కనబడతలేదు కదా. ఇదేం చిత్రం అన్నట్టు రాత్రి మనిషి ఉన్నది తెల్లారు లేచే వరకు లేదు అని అంటే ఎటు పోయినట్టు ఏం కథ? వాళ్ళ అవ్వగారింటికి ఇట్లా పోతుందా? ఏమో నర్సక్క మొన్న రాంగ బాగా ఏడిచింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ నుండి రాగంగా మరి అటు గిట్ల వేయిందా పోతే నాకు చెప్పే పోతుంది కదా. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోరా. హలో మామయ్య. ఏమైంది అల్లుడు పొద్దుగాలనే ఫోన్ చేసినావు? ఏం లేదు మామయ్య, అట్టుగానే చేసిన. ఏం చెప్తారు? అత్తమ్మ ఏం చెప్తాంది? అత్తమ్మ బోలు తోముతాందయ్యా. లత లేచిందా? లేచింది. సరే మామయ్య ఆగు, నేను మళ్ళీ ఆగు. అయ్యో ఏమైంది? అయ్యో నర్సక్క వాళ్ళింటికి కూడా పోలేనట్టుంది. వాళ్ళు అంటుర్రు లత లేచిందా అని అంటుర్రు. అయ్యో అది ఎటు పోయిందో తీయలేవురా. మరి అత్త తీయి జరసేపు అయితే చూడు ఇంటికాడా. ఏమో నర్సక్క నాకు చెప్పంది. ఎటు పోదు ఎడబోయి మునిగిందో ఏం కథనో నాకు భయమై పాడైతాంది. ఏ టైం పోతీ నువ్వైతే ఇంటికాడా చూడుపో. సరే నర్సక్క మరి పోతన్నా. జరాయవరకన్నా చూస్తా, రాదో అత్తదో ఏం చెత్తదో చూస్తా. సరేరా. అయ్యో ఈ పోరి ఎడవేంది ఏం కథ? ఆ దొరగాడు లత మీద పగబట్టిండు. కొంపదీసి దొరగాడు గిట్లేమన్నా చేసిండా ఏంది? ఓ రామా చూద్దాం రాకపోదా ఇంటికి. అయ్యో రామా, నేను పొలం కాడికి పోయి కూడా చూసొచ్చినా. బాయిలో గిట్ల పడ్డదా అని కూడా చూసొచ్చినా. అయినా నా భార్యకు బాయిలో పడేంత కర్మ ఏమొచ్చిందని పడుతుంది. అంత చూసొచ్చినా ఏడ కనబడతలేదు. పగటాలాయే ఇంకా రాకపాయే. ఏడవేంది ఏం కథ? రామా నేనేం చేద్దును? అసలు నాకు చెప్పకుండా ఎటు పోదు. అట్లాంటిది ఎటు పోయింది ఏం కథ? నేను ఎక్కడ నెతకాలే? భార్య గిట్ల ఎవరన్నా మంత్రాలు చేసిర్రా ఏంది? మరి ఖాళీ లేకుండా పోయిందా? గట్లెందుకు పోతుంది? నా పక్కకే వండాలే కదా. నాకు సోయి లేదా అది వేయేటప్పుడు? ఎందుకు ఇట్లా జరిగింది? ఓ దేవుడా, నా భార్య ఇలా పొద్దుక వరకు నా ఇంటికి ఏరటట్టు చూడు దేవుడా అని బాంచను. మా ఉన్నదవ్వా, ఉండకపోతే ఎడబోతుంది. ఇంట్లోనే ఉన్నది. ఏం చెప్తాంది మల్లయ్య బాబు? ఇట్లా రమ్మని ఒకసారి. ఓ మాడల్ ఇక రా. అయ్యో మాడలని విలువ పడుతుంది. మూతి మీదకి సంపను ఉండే. అయ్యో ముద్దుగా పిలిస్తే కూడా కోపమేనా నీకు? ఏమైందా నర్సి, తిన్నావా? తిన్నగాని మల్లక్క గలత గిట్లా మీ ఇంటి ముఖే వచ్చిందా అయ్యల్లా? అది మా ఇంటికి ఎందుకు వస్తుంది? మా ఇంటికి రాదు. ఎప్పుడన్నా నీతోటే వస్తుంది గాని అది మా ఇంటికి ఏం పనికి వస్తుంది? రాలేదు కదా. ఎందుకు? ఏమైందే? ఏమో ఇద్దరు పెళ్ళమ్మగుడు రాత్రి మంచం వేసుకొని బయట లేవన్నారట. సల్లగత్తందని తెల్లారు లేచే వరకు అది లేదట. ఆ లింగన్న పొద్దుగాల మా ఇంటికి వచ్చిండు. నరసక్క మరి మీ ఇంటికి గిట్లా వచ్చిందానని. అయ్యో ఏడవేంది మరి పోరి? ఏమో మల్లక్క మరి వచ్చిందో లేదో ఇంటికి ఓసారి పొయ్యన్నద్దం వత్తవా? ఏడబోతుందవ్వా. ఎటు పోయిందో రాదా ఇంటికి? రాకపోతే ఏం చేస్తుంది? ఇక పాపం ఆయన మస్తు బాధపడబట్టిండు. ఎటైనా నాకు చెప్పే పోతది. చెప్పకుండా తెల్లారు లేచే వరకు ఏడ కనబడతలేదు నరసక్క అని వచ్చిండు. మరి ఒకసారి పోయొద్దాం దా మల్లక్క. మరి పోరు వచ్చిందో? ఆయే పా పోయొద్దాం. నేను కూడా అత్తపాయే పాపం. ఇక నువ్వు ఒక ఆడికి రాకుండా ఉంటావా? పాపా ఎడవేందో ఏమో. ఏమైందిరా లింగన్న లత వచ్చినా? నర్సక్క లత రాలేదు కదా ఇంకా. నాకంతా టెన్షన్ అవుతుంది. ఏం చేయాలో అర్థమైతలేదు నర్సక్క. నేను పొలం కాడికి పోయి వచ్చిన, బాయిలో చూసినా, అటు చూసినా, ఇటు చూసినా ఏడ కనబడతలేదు నర్సక్క. నా లత ఏడవేందో ఏం కథను? అయ్యో ఏడవేంద్రా పగటాళ్ళు అవుతుంది ఇంకా రాకపాయే. మరేమన్నా లొల్లి పెట్టుకున్నారా అనయ్య మీరు? లొల్లి పాడుగాను లొల్లేం లేదే మల్లన్న. మేము మంచిగా ఉంటున్నావు. నాకు ఆపరేషన్ చేసినప్పటిసుంది అది నన్ను ఒక్క మాట అంటలేరు. నేను కూడా దాన్ని ఒక్క మాట అంటలేను. అది ఎటు పోయిందో ఏం కథనో నాకు ఏం చెయ్యాలో కూడా తోచలేదు. ఏం చెయ్యాలి నేను అసలు? అరే మరి పోరు ఏడవేందో? మరి ఇంటికాడ ఉన్నాడు అంగడంగడైతాడు ఆగమైతాడని రావద్దా? అసలు ఎటు పోయిందో ఎవరికెరక మల్లక్క?
దొరగాడు ఇట్లా ఏమన్నా చేసిండా ఏంటి? ఈ ముచ్చట ఈ లింగన్నకు తెలియదాయే. నర్సక్క నువ్వే చెప్పవా ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టపోయినవురా గిట్లా కనబడతలేదు అని. కొన్ని అయిపోయినా నాకేమో గుండె దడదడ అంటాంది. ఏం చేయాలి? మీ అసొంటో లేదన్న ఆలోచన చెప్తే చేయెత్తా అని చూస్తానా. ఓ మనంలా రాజుకు బాగా ఎరకరా. రాజుగానికి ఫోన్ చేద్దాం ఆగు, వాడొచ్చి ఏదో ఒక ఉపాయం చెప్తాడు. చెయ్యవ్వా జరని పుణ్యం ఉంటది. హలో నర్సక్క. ఏడున్నవరా రాజుగా? ఓసారి గిలతో ఇంటికి రావా? ఎందుకు నర్సక్క ఏమైంది? ఏం కాలేదు గాని ఒకసారి రారా, లింగన్న రమ్మంటాండు, మేమందరం ఈయనే ఉన్నాం. అబ్బా ఎండ బాగా కొడుతుంది కదా నర్సక్క, ఏదైనా పని ఉంటే ఫోన్లోనే చెప్పరాదు. ఫోన్లో చెప్పే ముచ్చట కాదురా, జర రారా నువ్వు జల్దీ. అయ్యో అంతేనా? సరే సరే వస్తాను ఆగుర్రి. అత్తండట ఆగురా. వాడైతేనే కరెక్టు, ఏదో ఒక ఉపాయం చెప్తాడు. ఈ పోరి పాడగాను నీకు చెప్పకుండా ఏడబోయి పాడైంది ఏం కథ? ఏం కాదు, ఎటు పోదు, దొరుకుతది. లింగన్న నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, అసలే నీకు పానం మంచిగుండది. ఏం చేయాలవ్వా, నా పానం పాడుగాను గిన్ని కట్టాలు రావట్టే, ఎట్లే దొరుకునుడు ఏం కథ? నన్ను అన్ని తీర్లా చూసుకున్నది, నాకు అన్ని తీర్ల పెట్టింది. నేను ఏం చెయ్యాలి? ఎటు పోయింది ఏం కథ? ఏమైంది నర్సక్క? దాదా అని అన్నారు, అందరు ఇన్నే ఉన్నారు కదా, ఏమైంది? అరే రాజుగా, లత రాత్రిసుంది కనబడతలేదట్రా. రాత్రి వీళ్ళిద్దరూ మంచం వేసుకొని బయట వన్నారట, తెల్లారుస్తుంది, లత లేదురా, కనబడతలేదు. ఏంది నర్సక్క మీరు అనేది? అవునట్రా, లింగన్న పొద్దుగా లేస్తేనే మా ఇంటికి వచ్చిండు లత కోసం. నేను లేదు అని అన్నా. మరి పగటాళ్ళు అయితే పోరి వచ్చిందా లేదా అని నేను వచ్చే వరకు ఏడ్చుకుంటా కూర్చున్నాడు రా. ఏంది లింగన్న ఎటు పోయింది ఏం కథ? ఏమన్నా లొల్లి పెట్టుకున్నారా? లొల్లి లేదు ఏం లేదయ్యా, మేము మంచిగానే ఉంటున్నాం. నాకు ఇట్లా అయినప్పడుతుంది, మాకు లొల్లి అనేదే లేదు. మరి ఎటు పోయినట్టు ఏం కథ? చెప్పకుండా పోతుందా? ఎటు పోయినా నాకు చెప్పే పోతుంది రాజు, చెప్పకుండా అస్సలు పోదురా. అసొంటిది తెల్లారు లేచినప్పడుతుంది, మనిషి కనబడతలేదు. వాళ్ళకు కూడా ఫోన్ చేసిన వాళ్ళు కూడా రాలేదు అన్నట్టే మాట్లాడుతుర్రు. అయ్యో ఎటు పోయినట్టు ఏం కథ? మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? నువ్వే చెప్పుతావని నీకు ఫోన్ చేసి రమ్మన్నారా. అవురా రాజుగా, ఆ దొరగాడికి ఇట్లా ఎత్తుకపోయిందంట. అవురా, రాత్రి రాత్రి ఎవరన్నా మనుషుల్ని పెట్టిపించి అసలే వాడు లత మీద పగబట్టి ఉన్నాడు. ఈ ముచ్చట లింగన్నకు తెలియదాయే. తెలిస్తే ఆయన గుండె తట్టుకుంటుందో లేదో అని మనం చెప్పకపోతే మీ లత చెప్పకపాయే. మరి వాడికి ఇట్లా ఏమైనా చేసిండంట వారా? నాకు కూడా అదే డౌట్ వస్తుంది నర్సక్క. మొన్న వాడు ఊరు చివరకు రమ్మన్నప్పుడే నేను లతకి చెప్పిన, జాగ్రత్తగా ఉండు, వాడు ఎన్నో ప్లాన్లు వేస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పిన. ఇది కూడా ఖచ్చితంగా దొరగాని ప్లాన్ అయ్యే ఉంటుంది. ఏం చేద్దాం? వాని ఇంటికి పోయి వాడిని అందామా? వాడిని అంతనే లత బయట కత్తదిరా ఏడున్నదనేది. కానీ ఈ లింగన్నకు తెలియకపాయే, మరి చెప్పుదామారా? ఏం మాట్లాడుకుంటుర్రయ్యా, జరగిటి చెప్పలేరు. చెప్పుదాం నర్సక్క, ఎందుకైనా మంచిది. సరే సరే. ఏమైందిరా? ఇగో లింగన్న, నేను నీకు ఒక ముచ్చట చెప్పుతా, నువ్వేం టెన్షన్ పడకు, ఏం పిచ్చి పిచ్చి కాకు సరేనా? ఎందుకంటే నీకు గుండె నొప్పి ఉన్నది, జర జాగ్రత్తగా విను. చెప్పురా ఏమైంది? అయితే లత దొరింట్ల పనికి ఏరింది కదా లింగన్న. కొన్ని రోజులు వాడు మంచిగానే ఉన్నాడు. నేను చెప్పిన ఆల్రెడీ లతకు, వాడు మంచోడు కాదు, వాని దగ్గరికి ఓకు పనికి అని అంటే, లేదు లేదు మంచిగానే మాట్లాడుతుండు, నాకు పైసలు ఇస్తాడు కదా, మాకు అప్పులు ఉన్నాయి కట్టుకోవాలి అని వేయింది. పోతే ఏమైందిరా? అయితే ఆ బాడకవట కొన్ని రోజుల తర్వాత నాకు లొంగిపో, నాకు నువ్వు కావాలి అని అన్నాడట. అంటే లత నాకు చెప్పుకుంటా మస్తు సార్లా ఏడ్చింది. ఆ మధ్యలో కడుపు నొత్తాంది, అది నొత్తాంది, ఇది నొత్తాంది అని దాని ఇంటికి పోలేదు, గుర్తున్నదా? అవునవును. అయితే నర్సక్క ఓ రోజు నాకు చెప్పింది, గిట్ల ఎత్తాండట్రా రాజుగా, పాపం అది ఏడుతాంది, పోతలేదటు, ఏదో ఒకటి చేద్దాంరా వాణ్ణి అని అన్నది. లింగన్నకి చెప్తే లింగన్నకు అసలే గుండె నొప్పి ఉన్నది, మళ్ళా ఏమవుతుందో అని అన్నది. అంటే సరే పా నర్సక్క అని వాని ఇంటికి పోయినాం. పోతే లత వాడిని అందుకున్నది, నా జోలికి రాకు, నా వార్తకు రాకు, అత్తే మాత్రం మంచిగా ఉండదని వాణ్ణి 4 తన్నింది. ఇక అప్పడుసుందే వాడు పగబట్టినట్టున్నాడు లింగన్న. అవునారా? గింత పెద్ద ముచ్చట నా దగ్గర ఎట్లా దాసిర్రు? ఓర్ని అవ్వ, గింత కథ అయిందా అనే ఒక్కరోజన్న నాతో అనకపోతివేమే నర్సి. ఇక లత ఎవరకు చెప్పకు నర్సక్క అని మాట తీసుకున్నది మల్లక్క. అందుకే నేను కూడా ఎవరికి చెప్పలేదు. పాపం అది మస్తు ఏడ్చింది. ఈ పని మరి ఆ బాడ్కవుదేనా దొరగాందేనా? పావాని ఇంటికి పోయి పొట్టుకూడదని అర్థం.
నాకు తెలిసి మొన్నట్లో కూడా లతను ఊరవతలకు లోన్ ఇద్దామని ఎవడో వచ్చి అంటే లత వేంది ఆమెనుకనే నేను పోయి గుంజుకొచ్చిన. ఇంకోసారి అసొంటి కథలు పడకు, ఆ దొరగాని ప్లానే ఊరు చివరకు ఎవడు లోన్ ఇస్తాను రమ్మన్నట్టు లత జాగ్రత్తగా ఉండు అని తీసుకొచ్చిన. అవునారా, గింత పెద్ద కథలైనవి ఆరా, అది నాకు ఎప్పకపాయే. ఇక నువ్వు టెన్షన్ పడతావని ఆమె చెప్పలేదు. పారా ఆ దొరగాన్ని పొట్టు దాన్ని నా లత ఏడుందో జాడ చెప్పేదాకా ఇష్టపెట్టద్దు, మనం వానింటికి పోదాంపా. అవునరా రాజుగా, ఫస్ట్ వాడిని పొట్టు అంతనే లత ఏడుందనేది బయట కత్తది. వాడు నిజం చెప్తేనేమో సై, వాడిని చంపిన మంచిదే, మన లత ఏడుందో బయట పడాలే. పా పార్రయ్యా, నీ అవ్వ ఒక్క గుతికే చంపుతావాన్ని నేను. ఓ మా చంపుతావుతి. పారా రాజుగా వానింటికి పోదాంపా. పార్రయ్య పారి. అరే బాడుకోవు, బయటకెళ్ళురా. ఇంట్లో ఆడక్క లెక్క వన్నావురా బాడుకోవు, నడువురా. ఓ దొర, నీ పేరు దొరనారా, ఇంకా నీ బతుకు పాడుగాను. నిన్ను ఇయ్యాల నరికి నీ ఇంట్లోనే బొందబెట్టిపోతాం, రారా. రారా బాడతావు, రారా. సిగ్గులేనోడా, ఇజ్జత్ లేనోడా, మానం లేనోడా, దారా. వాడు సాపుకొని ఇంట్లో చల్లగా ఉన్నట్టున్నాడు. ఈ బంగ్లాకు అగ్గి పెడదాం, దెబ్బకే మాడి మసైతాడు. మీరెందుకు వచ్చిర్రు అసలు నా ఇంటికి? అరే నా పెళ్ళాన్ని ఏడదాచి పెట్టినవురా బాడుకోవు, చెప్పుతావా లేకపోతే నీ దౌడలు వాళ్ళ కొట్టుమంటావురా? అరే మూత కండోడా, నీ భార్య నాకేమెరకరా, నా ఇంట్లో పని బంద్ చేసి మస్తు రోజులైతాంది. దాని గురించి నాకేం తెలుసురా, నా ఇంటికి వచ్చిర్రు. ఫస్ట్ నా గేట్ అవతలకు పోయి మాట్లాడుర్రి. అరే దొరగా, నీ బద్దలు బాషింగాలైతాయి, చక్కగా ఎప్పు. మా లతను ఏడదాచి పెట్టినవు నువ్వు. మేము కొట్టినమన్న కోపంతోటి లతను ఏదో ఒకటి వెయ్యాలని ఇప్పుడు రాత్రిసుంది లతను కనబడకుండా చేసినావు. ఏడబెట్టినవు చెప్పురా, లేకపోతే చెప్పు చీపిరి అందుకొని పొట్టు చంపుతాం నిన్ను. అరే నువ్వు దాన్ని ఉంచుకున్నావురా, ఊకే దాని గురించి నా మీద కురికత్తున్నావు. అల్లు రాలగొడతా బాడుకోవు, నా పెండ్లం అసొంటిది కాదురా జట్ట బాడుకోవు. నేనుండంగా దానికి ఎవ్వరు అవసరం లేదు. నీకు కావరం వచ్చి దాన్ని రమ్మన్నావు గాని అది అందరి లెక్క ఆడిది కాదు. నా భార్యను ఎక్కడ దాచిపెట్టినావు చెప్పుతావా లేకపోతే తన్నుమంటావా? ఏ మొద్దుదానా, ఆ రోజు కూడా నువ్వు బాగా చేసినావు. యువతివే నువ్వు నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు. నా ఇంటికి వెళ్ళి బయటకు నడువు. యువతి లతవతి, ఆ కథ ఎక్కడిది, అది ఏడవేందో ఎవరితో వేయిందో నాకేమెరకనే. నా పోరి అసొంటిది కాదురా బాడకావు, లంగ బాడకావు. నువ్వే నా పోరినేమో చేసినావు. ఏడుంది చెప్పు నా పోరి జాడా. ఒక్క గుద్దుకే చంపుతాంరా నిన్ను. చెప్పు, మా పొల్లని ఏడదాచి పెట్టినావు. మీరందరూ అసలు నా గురించి ఏమనుకుంటుర్రు? వీడేం చెయ్యలేడు అనుకుంటుర్రా? నేను ఒక్కసారి రంగంలోకి దిగితే మీరు ఎవ్వరు కూడా బతకరు. చూసుకోపోర్రి నా ఇంట్లోకి ఇట్లుందో లేకపోతే ఏడుందో మొత్తం నా ఇల్లంతా ఎత్తుకోపోర్రి. ఏమో బాగా మాట్లాడుతుర్రు. నడువు, నువ్వు ఇంచెల్లి మీరు నడువురు ఫస్ట్. అరే బాడుకోవు, నా జుట్టు పట్టి ఇగ్గుతున్నవేమ్రా? ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ కోర్రా. నీ అక్క ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తావు. చెప్పురా, నువ్వు ఎప్పుతావా లేకపోతే నిన్ను ఇప్పుడే తన్నుమంటావా? మర్యాద కొద్ది అడుగుతున్నాం, చెప్పు. ఏ కళ్ళ కారప్పొడి పోసి పొట్టు దాంచడం పట్టు వాడే బయటకు అత్తడు. హలో, పోలీస్ సార్, ఒకసారి మా ఇంటికి రండి. వీళ్ళు ఎవరో వచ్చి మా ఇంటికాడ అంగడంగడి చేస్తుర్రు, దౌర్జన్యం చేస్తుర్రు నా మీద. ఒకసారి రండి. ఆగుర్రా మీరు, మిమ్మల్ని ఎట్లా దాన్ని పియాలో అట్లనే దాన్ని పిత్త ఆగుర్రి. పోలీసులు అయితే రాని. ఆ రోజంటే నా తప్పు ఉంది కాబట్టి నీ పెండ్లం కొడితే నేను పడ్డరా, కానీ ఇప్పుడెందుకు పడతారా? నీ పెళ్ళం ఏమంతోటి వేయిందో, అది 10 మందితోని తిరిగే ఆడిది. నా దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడుతుర్రా? ఎంత మాట అన్నావురా నువ్వు? నీ బతుకు పాడుగా, నువ్వు ఒక ఆడదాని మీద గట్ల నారా నిందలేసేది? అసలు నువ్వు మొగోన్వే నారా? అక్క నరసి ఎగిరితాన్నేవాన్ని. ఏమైంది చూడుర్రు సారు, ఈ యోగిని పెళ్ళాము అప్పట్లా నా ఇంట్లో పనిచేసింది. అది ఇప్పుడు అట కనబడతలేదట. అది నువ్వే ఎన్నో చేసినో ఎన్నో దాచిపెట్టినావని నా ఇంటికి వచ్చి రొలి చేస్తారు. అవునా? కాదు సారు, అప్పట్లా వీనింట్లో పని చేసింది. చేతనట వీనికి లొంగి పొమ్మన్నాడట. ఆమె నేను లొంగ అని పని చేసింది. అప్పడుసుంది ఆమె మీద వీడు పగబట్టిండు. ఓసారి ఊరవతలకు విలిచిండు ఎవన్నో పెట్టి మధ్యలో. ఇప్పుడు నా భార్య రాత్రిసుంది కనిపిత్తలేదు సారు. మాకు వీని మీదనే డౌట్ ఉన్నది.
సరే బాబు, మీకు డౌట్ ఉంటే మీరు స్టేషన్కి రావాలి. ఈయన ఇతని మీద కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత మేము ఎంక్వైరీ చేసి నిజమా కాదా అని తెలుసుకుంటాం కదా. మీరు వీళ్ళింటికి వచ్చి వీని మీద దౌర్జన్యం చెయ్యడం తప్పు కదా. ఖచ్చితంగా వీడే ఏదో చేసి ఉంటాడు సారు, అందుకే మేము వీని దగ్గరికి వచ్చినాం. ఇగో సారు, నేను చేసేది ఉంటే నన్ను ఏం చేసినా మీరు మంచిదే. నాకు ఆ పొల్ల తెలియదు, ఆ కథ తెలియదు, అసలు ఏం తెలియదు. కావాలంటే నా ఇల్లంతా చూసుకోరు. మీరు దొరికినట్టు ఉంటే నా గుండు కొట్టించుకుంటా, మీసాలు గొరిపించుకుంటా, ఊళ్ళో బట్టలు లేక తిరుగుతా నేను. ఆగండి ఆగండి, మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అది రాసిస్తే మేము ఎంక్వైరీ చేస్తాం. మా ఎంక్వైరీలో అన్నీ బయటపడతాయి. మీరేం బాధపడకండి. ఆమె ఎప్పుడు కనబడతలేదు, ఎప్పుడు పోయింది అసలు. నైటు మేము చల్లగత్తందని బయట మంచం వేసుకొని పడుకున్నాం సారు. ఇద్దరం మంచనే పడుకున్నాం. తెల్లారు లేచే వరకు ఆమె లేదు. ఇగత్తది అగత్తది అని చూసుకుంటూ ఉంటా అంటే మధ్యాహ్నం అయింది, ఇంకా అత్తలేదు. ఇక తర్వాత ఇగో వీని గురించి తెలిసింది. మరి వీడే ఎత్తుకపోయిందా ఏం చేసిండా అని వీనింటి మీదకి వచ్చినాం. ఓకే, మీకు డౌట్ ఉంది కదా, ఒకసారి ఇల్లంతా చూద్దాం. ఇల్లంతా చూసినాం కదా, ఇక్కడ లేదు. మరి మీరైతే స్టేషన్కి వచ్చి కేసు రాసియండి, తర్వాత మేము చూసుకుంటాం. సారు, నా పొలం అమ్ముడువేనా మంచిదే, నా భార్య నా చేతులకు రావాలే. వీనంతే చూస్తా నేను. ఖచ్చితంగా వీడే ఏదో ఒకటి చేసిండు. సార్, మీ ముంగట్నే నేను కూడా చెప్తున్నా, వినండి. ఓకే, మీరు ఎంక్వైరీ చేస్తారు కదా. మీరు ఎంక్వైరీ చేసినాక ఆమె ఇంటికి వచ్చినాక ఆమె ఎట్లా పోయింది, ఏం కథ అనేది అన్ని తెలుస్తాయి కదా. తెలిసినాక నా పాత్ర మాత్రం ఏం లేదు. ఆమెకు నాకు సంబంధమే లేదు. ఆమె గురించి నాకు తెలియదు. ఒకవేళ నాకు నేను కాదు, ఎట్లాగో నేను కాదని ప్రూవ్ అవుతుంది. అయినాక మాత్రం నేను స్ట్రిక్ట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నా ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టిరు కాబట్టి. సరే సరే, మేము చూసుకుంటాం. మీరు రండి స్టేషన్ కాడికి. వీళ్ళు నా ఇంటి మీదకి రాకుండా, నా ఇంటికి రాకుండా చూసుకోండి సారు. రాకమని చెప్పుర్రి. నీ నోటు ఓపిత్త మాకు బాడకవు. ఇది ఇంకా లేత్తలేదు, దీనికి ఇంకా మత్తు దిగుతలేదా ఏంది? లేత్తాంది. ఈ దొరగాడు అటే ముట్టే ఇంకా అత్తలేకపాయే కదా. అయ్యో, నేను ఎక్కడున్నా అసలు? అగో, నువ్వెవరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు? అసలు నేను ఎక్కడున్నా ఏంది? నిన్ను రాత్రికి రాత్రే కిడ్నాప్ చేసేసినాం. నన్ను చేయాల్సిన అవసరం నీకేంది? అసలు నువ్వెవరు? నువ్వు ఎందుకు నన్ను కిడ్నాప్ చేసినావు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినావు? అబ్బో, ఇది చూస్తే అంత ఎట్లనో ఉంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు నన్ను? నేను కాదు తీసుకొచ్చింది, నీ దొరా. అబ్బో, వాడా? వాని ముఖం మండా? వాడు నన్ను కిడ్నాప్ చేయించిండా నీతోటి? అవును, నువ్వు వానికి సొంతం కావాలట. లేకపోతే నిన్ను చంపడానికి కూడా సిద్ధమే. వాడు వస్తాడిప్పుడు, నీతోని మాట్లాడతాడు. ఆగు. ఏంది నువ్వు అనేది? ఓ అన్నా, నువ్వు చూస్తే మంచోని లెక్క కనబడతావు. జరా నన్ను బయటకు పంపియవా అన్నా? నీ కాళ్ళు మొక్కుతన్నా. నిన్ను పంపిస్తే నాకు పైసలు ఎట్లొస్తాయి? నేను 2 లక్షలకు నిన్ను కిడ్నాప్ చేసిన, నాకు పైసలు ఎట్లా రావాలి? ఓ, నీ 2 లక్షలు పాడుగాను అన్నా. జర నీ చెల్లెననుకో, లేకపోతే నీ అక్కననుకో. నీ పుణ్యం ఉంటదన్నా. నా భర్తకు మంచిగా ఉండదు. నాకు 2 పిల్లలు ఉన్నారన్నా. జర నీ బాంచను. వచ్చిందారా మెలకువకు? అబ్బా, నేను నీకు ఏం పాపం చేసినా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి పడేసినావు? నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. నన్ను నా భర్త దగ్గరికి పంపియ్యి. నాకు పిల్లలున్నారు. నీ బాంచను. నిన్ను కిడ్నాప్ చేసింది పంపించడానికి కాదే ముద్దరమ్మా, నిన్ను నా సొంతం చేసుకోవడానికి, నిన్ను నా వశం చేసుకోవడానికి. నిన్ను నేను పెళ్లి చేసుకొని నిన్ను రాని తీరు నా బంగ్లాలో కూసబెడతానే. అరే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నా సొంటి చెల్లె నీకు లేదురా, అక్క లేదురా. బాడుకో, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నాకు ఇష్టం లేని పని నీతోటి నేను ఎట్లా చెయ్యాలరా? బాడుకో, నన్ను ఇక్కడ నుండి బయట పడగొట్టురా. నీకు దండం పెడతా. నువ్వు నాతోటి ఉండాల్సిందేనే, నువ్వు నాకు లొంగిపోవాల్సిందే. ఏమనుకుంటున్నవే? లచ్చలు నీ గురించి పెడతా. నువ్వు నాకు సొంతం కావాలి. నువ్వు ఇప్పుడు ఒప్పుకొని నాకు లొంగిపోయి నాకు సుఖాన్నిచ్చి నాతోటి మంచిగా ఉంటేనే సై. లేకపోతే అక్కడ నీ భర్త చస్తాడు, నీ పిల్లలు చస్తారు. వాళ్ళు చచ్చినాక నువ్వు నాకు సొంతం కావాల్సిందే కదనే. అయ్యో దేవుడా, నాకు
నాకెంత పాప ప్రాతరాత్తివి. నేను అట్లాంటి దాన్ని కాదు, నన్ను బయట పడగొట్టు దేవుడా. ఊసి పిచ్చిదానా, ఈడికి చీమ కూడా రాలేదే, అసొంటిది దేవుడు ఎట్లొస్తాడే పిచ్చిదానా. చక్కగా నాకు లొంగిపోయే, నీకు మంచి సుఖాన్నిస్తా, నిన్ను రాణి లెక్క నా బంగ్లాలో కూసబెడతా, నీకు రాజవైభోగం ఇప్పిస్తనే పిచ్చిదానా. దా నాకు లొంగిపోతావా లేదా? నేను సచ్చినా మంచిదే గాని నేను అట్లాంటి పని చెయ్యను. అవుదోరా, అది గట్ల బుదికితే ఎట్లుంటది, రెండుకు ఎట్లయితే అట్లా అని అవ్వ రెండుకి గుంజుకపో. గట్లెందుకు ఉతుకుడ్రా, అద్దురా, అది నీకు కాబోయే వదినమ్మవుతుంది. అది ఇది అనకు, నా మనస్సాక్షి దెబ్బతింటది. అయ్యో సారీ సారీ వదినమ్మా, సారీ. చెప్పు, ఒప్పుకుంటావా? నిన్నిప్పుడే లగ్గం చేసుకుంటా. నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేని పని నీతోటి నేను చెయ్యలేను. నన్ను చంపు, అప్పుడే నీ పగ తీరుతుంది కావచ్చు. సంపుతే నా పగ ఎట్లా తీరుతుంది? నీ మానాన నువ్వు పోతావు, తర్వాత నా పరిస్థితి ఏందే? బాగా ఆలోచించు, నేను ఇక్కడనే ఉంటా. నువ్వు ఆలోచించుకొని నాకు నీ నిర్ణయం చెప్పు. ఈ రాత్రికే నువ్వు నాకు లొంగిపో, లేకపోతే ఇంకా ఎన్ని రోజులు ఇన్నే ఉంటావు నువ్వు ఉండి, ఆఖరికి నాకు లొంగిపోవాల్సిందే. అరే, ఆ బండిలా బిర్యానీలు తెచ్చిన పట్కరా పోరా, షెరోటి దిందురు. నాకు ఏ బిర్యానీ వద్దు, నాకేదద్దు. నేను బయట కోతా, నా పిల్లలున్నారు, నా భర్త ఉన్నాడు. నువ్వెంత ఏడిచినా లాభమేం లేదు. దొర చెప్పిన దానికి తలంచి ఊపుడు తప్ప ఏం చెయ్యలేవు. బిర్యానీ తెత్తం, తిను. నాకు ఏదద్దు, నేను సచ్చినా మంచిది. అరే, అది బాగా ఆలోచించుకొని ఏం చెప్పుతుందో ఏమో చూద్దాం గాని, మనం తిందాం పారా, తాగుదాం పా, బీర్లు తెచ్చినా. పాపా తాగి ఊగుడేపా. దేవుడా, నేను కుక్కనై నక్కనై పుట్టిన అయిపోవు, ఆడపిల్లగా పుట్టించి నాకు ఇన్ని బాధలు పెడుతున్నావు దేవుడా. నేను ఆడపిల్లగా పుట్టకున్నా అయిపోవు, నేను ఆడపిల్లగా పుట్టుడే పెద్ద శాపం అయిపోయింది. దేవుడా, నన్ను ఈ గండంలకే గట్టెక్కి దేవుడా. నా భర్తకు మంచిగుండది, ఆయన టెన్షన్ పెట్టుకొని ఏమైతుండో, అసలు టైం ఎంత అవుతుందో నాకు ఏది కూడా ఏర్పడతలేదు. రాజు, నేను ఇట్లా కిడ్నాప్ చేసిరు రాజు, నువ్వన్న కాపాడు. నువ్వు చెప్పినప్పుడు నేను నీ మాట వినకపోతిని, ఇప్పుడు ఇంత పెద్ద టార్చర్ అనుభవిస్తానా. రాజు, నా భర్త జాగ్రత్త, నా పిల్లలు, నేను బయట పడతానా సత్తనా ఏది కూడా తెలియదు. అమ్మా, నానా, నీ దగ్గర ఉన్నా నాకు ఈరోజు యాపతి రాకపో కావచ్చు. అమ్మా, అమ్మా, నా బతికెట్లయిపోయానే అమ్మా. నేను ఉట్టకున్నా అయిపోగాదే అమ్మా. నేను ఉట్టుడేమో గాని నాకింత పెద్ద రందులాయే అమ్మా. ఆడపిల్లకు అన్ని నచ్చుతనే మొగోనికి అంత మనసిచ్చి శరీరం అప్ప చెప్పుతారు. అసొంటివి నాకు ఇష్టం లేని నేను అంతటి ఎట్లా లొంగిపోవాలి? సావనైన సత్తగాని నేను ఆ పనికి లొంగిపోను, నాకు పడద్దు. దేవుడా, నన్ను ఈ గండంలకే గట్టెక్కించు దేవుడా, ప్లీజ్. దేవుడా, నా భర్త ఎట్లున్నాడో, ఎంత ఆగమైతున్నాడో, ఎక్కడికి తీసుకొచ్చిర్రో ఏమో, నేను బతుకుతాను సత్తను. రాజు, నన్ను కాపాడు రాజు, ప్లీజ్. ఇట్లా తప్పించుకుందామన్నా కూడా ఎటు దారి దొరుకుతలేదు. ఎట్లా బయట పడాలి, నేనేం కథ, ఎటు మనసున పడతలేదు. నా పిల్లలేం గతి కావాలి, నాకేమన్నా అయితే ఈ బాడకం నన్ను ఏదో ఒకటి చేసేటట్టే ఉన్నాడు. ఏడ వెతికినా కూడా దొరుకుతలేదు. అరే రాజుగా, ఈ చెట్లలో కూడా లేదు కాదురా. పాయే అటు పక్క యుద్ధం పా, నరసవ్వ ఇట్లా యుత్తురు కదా, అటు పోదాంపా. నరసక్క కనిపించిందా ఏమన్నా ఆ చూపి? ఏదిరా పోడా, ఏడ కనబడతలేదు. ఈ మల్లయ్య మళ్ళా వెడిదికి వైరి ఒకటి ముందుకున్నారు, ఒకసారి అటు పోదాం పారి. ఇటు మొక్కయి కూడా కనబడతలేదు కదరా.
ఏం చేద్దాం మల్లక్క మరి ఊరంతా ఎత్తికినాం చెట్లలో ఎక్కినాం గుట్లలో ఎక్కినాం పోరు ఏడ కనబడతలేదు పోలీసులు ఎంక్వైరీ చేస్తా అన్నారు కానీ మన ప్రయత్నం మనం చేస్తాన్నాం కానీ ఏడ కనబడతలేదు కదా రాసక్క నేను ఏడపోయి సత్తును. అయ్యో లింగన్న ఆగే ఏడవక ఆగు, ఏం కాదు లతకు దొరుకుతుంది ఆగు. నన్ను ఒక్కరోజు ఒక్క మాట్లాడలేదు. నేను అల్లా పడి ఉంటే నాకు అన్ని తీర్ల చూసుకున్నది, నాకు అన్ని తీర్ల పెట్టింది, అప్పో సప్పో తెచ్చి నన్ను బతికించుకున్నది నా లత. ఇప్పుడు ఏడ పట్టుక రావాలి, నేను ఏడ వెతకాలి, ఏడున్నదో. అరే లింగన్న లతకు ఏం కాదు దొరుకుతుంది కానీ ఆగు. అవునారు సవ్వ ఏమైందే గా పోసవ్వకు దేవుడు వత్తది కదా నవ్వా, ఒకసారి దేవుణ్ణి అడిగిపిస్తే మంచిగుండు. అవునే మా మల్లయ్య అంటన్నది నిజమే. మరి దేవుడు వచ్చి ఆమె ఏడుంది, ఎటుకెళ్ళున్నది, క్షేమంగా ఉన్నదా, ఎట్లున్నది అనేది అన్నీ చెప్పుతుంది. ఓసారి పోయి అడిగిపిద్దాంపా. చెప్పుతుందా? ఆ దేవుని కన్నా కనికరం లేకపాయే మా మీద. ఎప్పుడు ఏదో తీరు కట్టాలే పాడాయే, ఈ కట్టాలు పాడుగారు. ఈ కట్టాలు పెట్టే బదులు మమ్మల్ని సంపకపోతే అయిపోతుంది కదా. అవును లింగన్న మల్లయ్య కరెక్ట్ మాట్లాడిండు. నిజంగానే పోసవ్వకు దేవుడు వస్తుంది, పోసవ్వ దగ్గరకు పోదాంపా. పాపం మంచిదే, మా ఉసొమ్మంటే కూసుంటది, లత గురించి అడుగుదాంపా. పోసక్క, ఓ పోసక్క ఉన్నావా అయ్యగారా? అయ్యో ఈ మల్లిగాడేంది అందరిని పట్టుకొని వచ్చిండు, నేను అట్లా చేసినానే ఏంది? ఏమైంది అందరు వచ్చిర్రు? ఏం లేదు పోసక్క, దేవుని మీద కూర్చుంటావేమో అని నచ్చినాం. ఎందుకు ఏమైంది, ఎవరికేమైంది? ఏం చెప్పుడు పోసక్క, లత రాత్రికెళ్ళి కనబడతలేదు. ఏంది మీరు అనేది, ఎటువైంది? అవును పోసక్క, రాత్రే మాయమైంది, తెల్లారుసుంది, ఎతికినొల్లం ఎతికినట్టే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఏడా దొరుకుతలేదు. జరా దేవుడి మీదన్న కూర్చుంటే దేవుడు చెప్తాడేమో అని నీ దగ్గరికి వచ్చినాం. ఓషి మీ పని పాడుగాను, పోరి ఏడవేంది ఎటువేంది? ఏమో గదే తెలుస్తలేదు పోసవ్వా, దేవుని మీద కూసో. సరే సరే కూసుంటా తీయుర్రి. నా తండ్రి రాజన్న 10,000 శరణు, నా తల్లి పార్వతమ్మ 10,000 శరణు, నా తమ్ముడు వల్లన్న 10,000 శరణు. శరణు శరణు తల్లి బాంచను, ఇటు కన్నయ్యురి జరా. నా అక్క బద్ది పోషు శరణు. ఓ తల్లి జర ఆగి, మనిషి రాత్రిసుంది కనబడతలేదు, మరి ఎటువైంది ఏం కథ జర ఎప్పుర్రి. అబ్బా 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 మంచిగా ఇనుర్రే బాలా, నేను చెప్పే ముచ్చట్లు బాలా, మంచిగా చెవున పెట్టుర్రే బాలా. చెప్పుర్రి బాంచను, నా భార్య ఎటువైంది? నా భార్యను నా ఇంటికి ఏర్చుర్రి బాంచను. అయ్యో బాధపడబోకురా బాలుడా, నీ భార్య క్షేమంగానే ఉందిరా బాలుడా. నీ భార్యను ఎత్తుకుపోయినోడు బాలుడా, వాడు దగ్గరోడేరా బాలుడా. నీ భార్యను ఏదో ఎత్తాని ఎత్తుకపోయింది గాని బాలుడా, నీ బాలాసుంటిది కాదురా బాలుడా. మేమందరం అండగున్నాం రా బాలుడా. అయ్యో తల్లి మరి ఎవడాడు, ఏం కథ, ఏడున్నది? జరా పత్తకు దొరుకుతలేదు, జాడకు దొరుకుతలేదు, ఊరంతా తిరిగినం. ఈడగాదు ఆడగాదే బాలా, ఆమెడు దూరాన పెట్టిండేవాడు, మీ కళ్ళకు కానరాని రాజ్యంలో పెట్టిండేవాడు. మరి ఎట్లా ఆమెను ఇంటికి ఎట్లా తీసుకొచ్చుడు? క్షేమంగానైతే ఉన్నదా? క్షేమంగా ఉన్నదా లేకపోతే ఏమన్నా అపాయంలో ఉన్నదా? ఆమె క్షేమంగానే ఉన్నదిరా బాలుడా. మేమందరం అండగుండగా ఆమెకు అరికాలకు ముళ్ళంట పోదురా. ఓ బాలుడా, నీకు మంచిగా లేనప్పుడు నీ బాల మా అందరి దగ్గరికి వస్తా అని మొక్కిన్నదిరా. ఈ వారకు రాకపాయే, అందుకేరా లేనిపోని చిక్కులల్లో పడుతుర్రు మీరు. అయ్యో తల్లి, ఇంత చేతిలో పైసుంటే అన్నీ బయలుదేరుతాం కానీ చేతిలో పైసలు లేకనే ఇవన్నీ బాధలు కదా తల్లి. మరి ఎటున్నది నా భార్య? మేము ఎటు పోవుడు, ఏడెత్తుకుడు ఎట్లా?
అబ్బా అయినంగా ఇనురా బాలుడా. నీ భార్య తూర్పు దిక్కున్నదిరా బాలుడా. తూర్పు దిక్కు ఎంకులాడుర్రా బాలుడా. ఖచ్చితంగా నీ బాల నీకు దొరుకుతుందిరా. క్షేమంగా దొరుకుతుందిరా. ఆరోగ్యంగా దొరుకుతుందిరా. అవునా తల్లి, మరి ఆమెను ఇంటికి క్షేమంగా చేర్చుర్రి. చేర్చితే మీ అందరి దగ్గరకు వచ్చి మొక్కులు అప్పచెప్పుతారు. క్షేమంగా నీ ఇంటికి ఏరుతుందిరా బాలుడా. చెప్పుతున్న వినురా బాలుడా. ఖచ్చితంగా నీ బాలను నీ చేతిలో పెట్టే బాధ్యత మాదిరా బాలుడా. కానీ కొన్ని చిక్కులున్నాయిరా బాలుడా. ఆ చిక్కులకి వెళ్ళే వరకు టైం పడుతుందిరా బాలుడా. మీరైతే మీ ప్రయాణం తూర్పు దిక్కు అయ్యుర్రా బాలుడా. నీ బాలకు మాత్రం ఏం కాదురా బాలుడా. సరే సరే తల్లి, నీ బాంచరు ఆమెకైతే అరికాలకు ముళ్ళంటకుంటా చూడుర్రి. ఏమని చెప్పింది దేవుడు? ఏం లేదు పోసక్క, తూర్పు దిక్కు ఓర్రి దొరుకుతుంది, ఖచ్చితంగా అత్తది అని అన్నారు. దొరుకుతుంది, రంది వడవోకుర్రి అని చెప్పింది దేవుడు. ఏం కాదు, ఏం టెన్షన్ పడకుర్రి. ఖచ్చితంగా ఆమె దొరుకుతుంది, క్షేమంగా ఇంటికి ఏరుతుంది. మీరేం రంది పెట్టుకోకుర్రి. పాపో ఏ టైంకు తిన్నదో ఈ వరకు గీయాలాయే. పొద్దు కాబట్టే ఏంది అదేం తిన్నదో ఏడున్నదో ఎట్లున్నదో. ఎంత కట్టంలో ఉన్నదో. అయ్యో ఏడవకే లింగన్న, మా దొరుకుతుంది ఆగు. ఏడవకు లింగన్న, ఏడవకు. నీకు పానం మంచిగుండదు, మళ్ళా నీకేమన్నా అయితే లేనిపోని పరిచాను. లత లేంది నేను ఇంట్లో ఎట్లుండాలి. అయ్యో ఏడవకురా, మా దొరుకుతుంది తీరా, ఏడవకురా. రేపు తూర్పు దిక్కు పయనమై పోదాంరా. ఎంత దూరమైనా మంచిదే, పోయి రాతను పట్టుకొద్దాం. నువ్వేం టెన్షన్ పడబోకు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళా రేపు పొద్దుగాల పోయి కలుద్దాం. నువ్వు దేనికి టెన్షన్ తీసుకోకరా, నీ పానం మంచిగా లేదు అసలే. ఇగో ఇవాళ అటు ఇటు పొద్దుకింది, రేపు పొద్దుగాలనే వెళ్దాం ఇంట్లోకెయ్యి. సరేరా లింగన్న, నువ్వు బాధపడకు, లత ఖచ్చితంగా దొరుకుతుంది. ఏం కాదు, దేవుడు చెప్పిండు కదా, మనం దొరకబట్టిపిద్దాం, ఏం కాదు. సరేరా. ఆడిపిల్లనమ్మా నేను, ఆడిపిల్లనాని. నువ్వు బాధపడకమ్మా, నువ్వు చింత వంగకమ్మా. నేను ఆడపిల్లగా పుట్టకుండా అయిపోవు, నాకు ఈ రోజు ఈ బాధలు ఉండకపోవు. ఏయ్, ఏం ఆలోచించినవే? దా వస్తావా? నేను ఎటు రాను, నాకు ఇష్టం లేదు నీతోటి. నన్ను వదిలిపెట్టు ప్లీజ్, నేను వెళ్ళిపోతా. నువ్వెంత గింజుకున్నా ఇయ్యాల కాకున్నా రేపైనా కూడా నాకు లొంగాల్సిందేనే. అబ్బా, ఇంకో 2 బాటిల్లు తాగితే అయిపోవు. దాన్ని ఇగ్గుదువు నువ్వు. దొరా నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ దొరా ప్లీజ్, నన్ను వదిలిపెట్టు. నాకు ఇష్టం లేదు, నువ్వు అట్లా ఏసుడు, నీతో ఉండు ఇష్టం లేదు. నా పిల్లలు చిన్నోళ్ళు, నా భర్త గుండె నొప్పున్నాడు. ఇన్ని బాధలు పెట్టబోకు ప్లీజ్, నేను వెళ్ళిపోతా. ఓసి పిచ్చిదానా, నిన్ను కిడ్నాప్ చేసింది నీ మాటలకు వదిలేయడానికానే? లేదు లేదు, నిన్ను అనుభవించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి. సావనైనా జత్తగాని నీకు అస్సలు లొంగిపోను నేను. అబ్బో, బాగానే బలుపున్నది. తిండి తినవే, బిర్యానీ తెచ్చినా తిను, తిని పండుకో. వస్తావా నాతోటి, లేకపోతే ఇల్లానే ఉంటావా జైల్లో? నేను కూడా ఇక్కడే ఉంటా, చెప్పు. నేను సచ్చినా కూడా నేను తినా, నన్ను బయటకు పంపి, నాకు నువ్వు వద్దు ప్లీజ్. అబ్బో, ఇంత మొండిగా అనుకోలేదురా నేను. ఇది మొండిది కాబట్టే నాకు నచ్చిందిరా. దాని అందం చూడు, తెల్లగా ఎట్లా మెరిసిపోతాందిరా. దాని బుగ్గలు చూడు ఎంత ఎర్రగున్నాయి. పెదవులు చూడు, నీ అవ్వ గులాబ్ జామున్ లెక్క ఎంత మెత్తగున్నాయి, ఎర్రగున్నాయి. అబ్బాయి ఏమన్నున్నవా అని, ఎందుకే నీకింత కష్టం?
నాతోటి రా, నిన్ను రాని లెక్క చూసుకుంటా అంటున్నా, రాజ వైభోగం ఇప్పిస్తా అంటున్నా. ఎందుకే ఇంత మొండితనం వేసుకొని కూర్చుంటున్నావు? ఎన్ని రోజులు కూర్చుంటావో కూసో. నువ్వు నుండి బయట పడేది లేదు. ఎప్పటికైనా నాకు లొంగిపోవాల్సిందే. అది కూడా నీ ఇష్టంతోటే లొంగిపోతావే. ఛీ అసలు అట్లా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? థూ, నువ్వు వీడికెళ్ళిపో. ఏమైందండి? పొద్దుగాల ఎప్పుడు పోయిర్రు, గిప్పుడు సాయంత్రం వస్తారు. అసలు ఎటు వేయర్రు? ఏం కథ? తిండి లేదు, తికానా లేదు. ఏమైందండి గట్లున్నారు? చెప్పండి. ఏం లేదు రామా, పాపం ఆ లింగాన్ని ఏడిస్తే అంత బాధ అనిపించింది నాకు. ఆయన ఎందుకు ఏడ్చిండు? ఏమైంది? రాత రాత్రిసుంది కనబడతలేదు రామా. అయితే తెల్లారి ఎంత అత్తదని చూసుకుంటున్నాడట, రాలేదట. మధ్యాహ్నం మాకు చెప్పిండ్రు. మేము పోయి ఊరంతా ఎతికినాం, ఏడో కనవలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. అయ్యో పాపం, ఎటువైంది మరి? ఏమోనే రామా, ఎటు తెలియదు. పాపం ఎవరన్నా ఎత్తుకపోయారా లేకపోతే ఏం చేసిర్రు అనేది ఎటు తెలుస్తలేదు. పోసవ దగ్గరకు పోయినాం, పోతే తూర్పు దిక్కున్నది, క్షేమంగానే ఉన్నది, ఇంటికి వస్తుందని చెప్పింది. ఏం చేసురు అర్థమైతలేదు. పాపం ఆ లింగన్న బాగా ఎడతాండు. అయ్యో పాపం, దొరకాలండి. 2 పిల్లలు ఉండే, ఆయనకేమో అట్లుండే. ఏమోనే, కొంచెం చాయ్ పెట్టుకురా పో, బాగా తలకాయ నొప్పుతాంది అన్నీ తిరిగి తిరిగి. సరే సరే. ఫస్ట్ చెప్పిన అద్దులత వాడు మంచోడు కాదు లత అనంటే నా మాట ఇనకపాయే. ఇప్పుడు గింత పెద్ద శిక్ష అనుభవించబట్టే అసలు ఏడుంది, ఆమె ఎట్లుంది, ఎట్లా తెలియాలి? పాపం అట్టి అమాయకురాలు. దేవుడా, ఎట్లయినా ఆమె దొరికేటట్టు చూడు దేవుడా, ప్లీజ్. పాపం లతను ఎంతో మంచిగా చూసుకున్నా నాతోటి ఉన్నప్పుడు. ఏమంట మేమిద్దరం దూరం అయిపోయినాము, అప్పడుసుంది దానికి అన్ని కష్టాలే. రాజు నన్ను కాపాడు. అది పాపం ఎంత ఎడుతాందో. ఎట్లా కాపాడు, ఎక్కడున్నది, ఏం కథ మనకెట్లా తెలియాలి? నా భర్త ఎట్లున్నాడు? నేను కనబడకపోతే ఎంత టెన్షన్ పెట్టుకుని ఆయనకి ఏమైతుందో. నా పిల్లలు అమ్మ అమ్మ అంటారు కావచ్చు. నేను ఎట్లా బయటపడాలి? ఎట్లయినా చేసి దొరకబట్టి అతను కాపాడాలి. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? అయితే ఫస్ట్ చేసిందంతా పోయింది, ఇప్పుడు మళ్ళీ మీకోసం చేసినాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక తర్వాతటి పాటలో లత దొరుకుతుందా లేకపోతే దొర లతనేమన్నా చేస్తాడా, అసలు ఏమైతుంది, పోలీసులు ఎంక్వైరీ చేస్తారా, లత ఆచూకు దొరుకుతుందా అనేది తర్వాతటి పాటలో వస్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 50Kకి దగ్గరలో ఉన్నది, మర్చిపోకండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని.